హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. ఉదయం 8 గంటలు దాటింది. అప్పటికే అందరూ లేచి స్నానాలు అవి పూర్తి చేశారు. ఆ రోజు శేషు ఎక్కడికి వెళ్ళడం లేదు. వేద తన నిర్ణయాన్ని చెప్పేటప్పుడు తను కూడా అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ఆ రోజు ఏ పనులు పెట్టుకోలేదు. అంజలి, శేషు ఇద్దరు లేచి మొహాలు కడుక్కుని కాఫీలు తాగే సమయంలో వేద మామూలుగానే వచ్చి వాళ్ళని పలకరించడంతో మొహాలు చూసుకున్నారు. అయితే వేద ఏదో ఒక నిర్ణయం తీసుకుందన్నమాట అన్నాడు శేషు అంజలితో. కానీ ఏం నిర్ణయించుకుందో చూద్దాం. అయినా ఆ విషయాలన్నీ ఇంత పొద్దున్నే ఎందుకు? మధ్యాహ్నం భోజనాలైన తర్వాత మాట్లాడదాం. ఇప్పుడే ఏం కదిలించకు అన్నాడు. సరే అని ఊరుకుంది అంజలి. నిన్నంతా మీరు కనిపించలేదు అంది వేద శేషుతో. పనుండి బయటికి వెళ్ళాను. అలాగా, ఎలా ఉంది మా ఊరు, మీకు నచ్చిందా అని అడిగింది. అనుకోని సంభాషణకి శేషు తికమక పడ్డాడు. అంతకు ముందు రోజు నుండి ఈ ఊరు నుంచి వెళ్ళిపోదాం అనే ప్రపోజల్ నడుస్తుండడంతో వేద ఊరి గురించి మాట్లాడుతుందని అనుకోలేదు. బాగుంది అన్నాడు ఇంకేమనాలో తెలియక. ఉత్త బాగుందేనా? చాలా బాగుంటుంది ఇక్కడ. అందమైన వాతావరణం, పచ్చని పంట పొలాలు, స్వచ్ఛమైన కల్మషం లేని మనుషులు, జాతరలు, పండుగ సంబరాలు అన్నీ చూసి తీరాల్సిందే కదా అంది. శేషు, అంజలి ఇద్దరూ ఆలోచనలో పడ్డారు ఆమె మాటలకి. ఏంటి ఈమె ఉద్దేశం? ఇప్పుడు ఈ సమయంలో ఇలాంటివన్నీ మాట్లాడుతోందేంటి అనుకున్నారు. ఇంతలో రంగి వచ్చి, అమ్మ టిఫిన్ సిద్ధంగా ఉంది రండి. సరే అక్క వాళ్ళు తింటామంటే పెట్టేసే, నేను కొంతసేపు అయ్యాక తింటాను. పర్వాలేదు, మేము ఆగుతాంలే. అయినా కైలాష్ ఇంకా రాలేదుగా. ఇంటికొచ్చిన అతిథి అతను తినకుండా ఏం తింటాం? అతని కూడా రాని అన్నాడు శేషు. సరే, అతను లేచాడో లేదో నేను వెళ్ళి చూసొస్తాను అని అక్కడి నుండి కదిలింది వేద. వాళ్ళిద్దరూ ఇందాక వేద మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తున్నారు. వేద మేడ మీదకి వెళ్ళేటప్పటికి కైలాష్ అప్పుడే లేచాడు. ఆమె గుమ్మంలోనే నిలబడింది. గుడ్ మార్నింగ్ అంది. మాట వినపడడంతో గుమ్మం వైపుకి తిరిగాడు. అక్కడ వేద నిలబడి ఉంది. ఆమె వంకాయ రంగు సల్వార్ కమీజ్ వేసుకుని దానికి మ్యాచింగ్ గాజులు, చెవులకి జుంకాలు, నుదుటి మీద గుండ్రని బొట్టుతో సింపుల్గా తయారయ్యింది. అతను అలా ఆమెను 2 నిమిషాల వరకు చూస్తూనే ఉన్నాడు. అతను ఆమెను అలా చూస్తుండటంతో గుడ్ మార్నింగ్ అంటే కనీసం విష్ కూడా చేయకుండా ఏంటా చూపు అంది ఇబ్బందిగా. అప్పటికి అతని దృష్టి మరలింది. ఏ, పొద్దున నువ్వు నన్ను చూసినప్పుడు లేదా ఏంటి? అవి కూడా దొంగ చూపులు అంటూ మంచం మీద నుండి లేచాడు. ఆ మాటతో ఆమె ఉడుక్కుంది. నాకేం అంత అవసరం లేదు. అలా ఉడుక్కోకపోతే నువ్వు హ్యాండ్సమ్గా ఉంటావు, అందుకే చూడాలనిపించింది చూసా అని మనసులో మాట చెప్పే, నేనేమనుకోనులే అన్నాడు కొంటెగా. ఏంటి నువ్వా హ్యాండ్సమా? ఇంకా నయం అంటూ పెద్దగా నవ్వింది. ఇలాంటి జోకులు చెప్పకు బాబు, నవ్వలేకపోతున్నా. వెంటనే నవ్వుతున్న ఆమెను అలాగే ఫోన్లో ఫోటో తీశాడు. దాంతో నవ్వు ఆపేసింది. ఏయ్, నా ఫోటో ఎందుకు తీశావు? ఆ ఫోన్ ఇటివ్వు, ముందు ఆ ఫోటో డిలీట్ చేయి అంది కోపంగా. నాకు నచ్చింది నేను తీసుకున్నా, నీకు ఇష్టం లేకపోతే ఫోన్ నువ్వే తీసుకుని డిలీట్ చేసుకో అన్నాడు నవ్వుతూ ఫోన్ని అతని ప్యాకెట్లో పెట్టుకుంటూ. అతని చర్యకి ఆమెకి ఇంకా కోపం పెరిగింది. అతనిని చూసి ఆమె తిట్టుకుంది. చచా, నాకు అసలు కొంచెం కూడా బుద్ధి లేదు. అనవసరంగా వచ్చాను పొద్దున్నే ఇక్కడికి అంటూ వెళ్ళబోయింది. అతను నవ్వుకుంటూ, మేడం ఎందుకు వచ్చారో చెప్పకుండానే వెళ్ళిపోతున్నారేంటి? ఓహో, నాకు ఇప్పుడు అర్థమైంది. సారీ, నన్ను మళ్ళీ చూడాలనుకుంటున్నావేమో కదా, అందుకే ఇప్పుడు వెళ్ళిపోయి ఆ తర్వాత మళ్ళీ ఆ వంకతో వచ్చి అప్పుడు చెప్దామనుకున్నావేమో. అనవసరంగా నీ ప్లాన్ మొత్తం పాడు చేశానేమో, సారీ అన్నాడు నొచ్చుకుంటున్నట్టు మొహం పెట్టి. అతని పెదాల మీద నవ్వు మాత్రం తాగట్లేదు. అంతలేదు, టిఫిన్కి వస్తావేమో అని అడుగుదామని వచ్చా. అంతేనా అన్నాడు నిరాశపడుతున్నట్టు. వస్తాలే, కానీ నువ్వు తిన్నావా? లేదు, నువ్వు వస్తే అందరం కలిసి తిందామని నీకోసమే వెయిటింగ్. తినేయొచ్చు కదా, అసలే నువ్వు రాత్రంతా ఏం తినలేదు అన్నాడు ఆమె మాటలకి బాధపడుతూ. పొద్దున్నే పాలు తాగాను, పర్వాలేదు, నువ్వు తొందరగా వచ్చే. సరే అని ఒక అరగంటలో ఫ్రెష్ అయ్యి వచ్చాడు. అందరూ కలిసి టిఫిన్ చేస్తున్నారు. టిఫిన్ తింటుండగా వేదాకి పొరబోతే పక్కనే ఉన్న కైలాష్ ఆమె తల మీద చేత్తో తట్టి నీళ్ళిస్తూ మందలించాడు. చిన్నగా తినొచ్చు కదా, కొంపలు అంటుకుపోయినట్టు ఎందుకంత తొందర అని నవ్వి ఊరుకుంది వేద. వాళ్ళిద్దరి చనువు చూసి ఆశ్చర్యపోయింది అంజలి. టిఫిన్ తినడం పూర్తవగానే వేద ప్రెసిడెంట్ గారికి ఇంటికి బయలుదేరింది. అక్క, నేనొకసారి బాబాయ్ దగ్గరికి వెళ్ళేసి వస్తా అని. ఆ మాటతో అంజలి కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఇప్పుడెందుకు? నిన్న జరిగిన దాని గురించి మాట్లాడటానికా అనుకుంది.
అసలే ఆస్తులు అమ్మడానికి ఆయన ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఇది కూడా వెళ్తే ఆయన దీనికేం హితబోధ చేస్తాడో ఏమో. వేదాని ఒక్కదాన్ని పంపడం కరెక్ట్ కాదు. నేను కూడా వెంట ఉంటే మంచిది అనుకుని, సరే పద నేను కూడా వస్తా అంది. అంజలి వస్తా అనేసరికి వేద కొంచెం తటపటాయించింది. ఇంతలో ఆయనే ఇంట్లోకి వస్తూ కనిపించారు. రా బాబాయ్, ఇప్పుడే మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నా. ఈలోగా మీరే వచ్చారు, రండి. రా పిన్ని అంది వేద. టిఫిన్ తిన్నారా బాబాయ్ అని అడిగింది అంజలి. అయింది. ముక్తసరిగా ఆమె వైపుకు చూడకుండా అన్నారు ఆయన. అందరూ సరదాగా కొంతసేపు మాట్లాడుకున్నారు. కైలాష్కి ఏదో ఫోన్ వస్తే మాట్లాడటానికి టెర్రస్ మీదకి వెళ్ళాడు. వేద తన నిర్ణయాన్ని చెప్పే ముందు ఒకసారి బాబాయ్తో మాట్లాడదాం అనుకుంది. అందుకే వాళ్ళింటికి వెళ్దామనుకుంది. కానీ ఆయన అనుకోకుండా ఇక్కడికే రావడంతో ఇక్కడ ఆమెకు ఆ విషయాలు మాట్లాడటానికి వీలు లేకుండా పోయింది. అక్క వాళ్ళుండగా ఈ విషయాన్ని బాబాయ్తో మాట్లాడలేదు. ఎలా అని ఆలోచిస్తుండగా ఆయనే అన్నారు. వేద, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. ఒకసారి మనం పొలం దగ్గరికి వెళ్దాం, అక్కడ చిన్న పని ఉంది. వేదతో అంజలి విషయం హెచ్చరించడానికి ఇదే మంచి సమయం అని అనుకున్నారాయన. ఆమెకు కూడా వాళ్ళ బాబాయ్తో మాట్లాడాలని ఉంది కాబట్టి వేద వెంటనే ఉత్సాహంగా ఒప్పుకుంది. సరే బాబాయ్, పదండి వెళ్దాం. దాంతో అంజలి కంగారు పడింది. బాబాయ్ నేను కూడా వస్తాను అంది వెంటనే. ఆయనకి అంజలి తమతో రావడం ఇష్టం లేదు. ఎందుకమ్మా అనవసరంగా శ్రమ నీకు? అసలే మట్టి రోడ్డు, నీకు అలవాటు లేదు. ఆ దుమ్ము ధూళి నీకు పడదు. మేమెక్కువసేపు ఏం ఉండం. ఎంత మహా అంటే 1 గంటలో వచ్చేస్తాంలే అన్నారు. ఆ మాటతో ఇంకా అంజలి ఏం మాట్లాడలేకపోయింది. తొందరగానే వస్తా అక్క అని చెప్పింది. బాబాయ్ ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా అని టెర్రస్ మీదకి వచ్చింది. టెర్రస్ మీదకి ఎక్కడానికి మెట్లు ఇంటి బయటే ఉన్నాయి. కైలాష్ ఫోన్ మాట్లాడడం అయిపోయినా ఇంకా టెర్రస్ మీదే ఉన్నాడు. అక్కడి నుండి ఊరు చాలా బాగుంది. అది చూస్తూ అక్కడ ఉండిపోయాడు. ఆమెను చూడగానే కైలాష్ ఏంటి అన్నట్టు కళ్ళెగిరేశాడు. నేను బాబాయ్తో బయటకు వెళ్తున్నా, కనిపించకపోతే వెతుక్కుంటావేమో అని చెప్పడానికి వచ్చా అంది. అతను ఆశ్చర్యపోయాడు. ఇంతకుముందు ఎప్పుడూ లేనిది సడన్గా ఏంటా అని. కానీ ముందు ఆశ్చర్యపోయినా ఆ తర్వాత ఆనందపడ్డాడు. సరే అన్నాడు. ఫోన్ మాట్లాడడం అయిపోయిందిగా, ఇక్కడ ఎండ ఎక్కువగా ఉందేమో, నేను కిందకి వెళ్తాలే ఒక 10 నిమిషాలలో. సరే అంటూ కిందకొచ్చింది. వాళ్ళు వెళ్ళిన వెంటనే అంజలి అంది శేషుతో, ఇప్పుడు బాబాయ్ దీనికి ఏం హితబోధ చేస్తాడో, ఇది బాబాయ్తో ఏం చెప్తుందో నాకు చాలా ఆందోళనగా ఉంది. మనం వచ్చిన పని తొందరగా అయిపోతే బాగున్ను. చూద్దాం, కంగారు పడకు. ఎంత కష్టం వచ్చినా పని పూర్తి చేసుకుని వెళ్దాం అన్నాడు శేషు. వాళ్ళు ఇంటి నుండి కొంత దూరం వెళ్ళాక వేద అంది, బాబాయ్ పొలం విషయాలు తర్వాత మాట్లాడుకోవచ్చు. నేను మీతో ఇంకో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. అలా ఎటైనా వెళ్దామా అంది. సరే పద అంటూ ఊరి పొలిమేరు దగ్గరికి వెళ్ళారు. చెప్పు వేద, ఏంటి విషయం? బాబాయ్ నిన్న అక్క నాతో మాట్లాడింది. తను ఇక్కడున్న పొలాలన్నీ, ఇక్కడున్న ఇంటిని అమ్మేద్దాం అనుకుంటోంది. ఇవాల్టికల్లా నా నిర్ణయం చెప్పమంది. కానీ నాకు అది ఇష్టం లేదు బాబాయ్. నేను ఈ ఇంటిని, పొలాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మనీయను. ఇవాళ సాయంత్రం అక్క అడిగితే అదే చెప్దామనుకున్నా. ఒకవేళ అక్కకి నేను సర్ది చెప్పలేక పరిస్థితి నా చేయి దాటిపోతే నాకు మీ సహాయం కావాలి బాబాయ్ అంది వేద. తప్పకుండా వేద, నేను కూడా నీతో ఆ విషయం గురించి హెచ్చరిద్దామని నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది అన్నారు. అంటే మీకు ఈ విషయం అని సందేహంగా ఆగిపోయింది. ముందే తెలుసమ్మా, మీ అక్క ఇక్కడికి వచ్చిన మరుసటి రోజే నాతో ఈ విషయాలు మాట్లాడింది. నిజంగానా? వేద ఆయన మాటలు నమ్మలేకపోయింది. అవునమ్మా, నిజంగానే. ఆ మాటతో వేద మొహంలో బాధ కనిపించింది. అక్క నేను చాలా రోజుల తర్వాత, దాదాపు 3 సంవత్సరాల తర్వాత ఇక్కడే కలిశాం బాబాయ్. కనీసం అరగంట కూడా అక్క నాతో సరదాగా మాట్లాడలేదు. పోనీ సరదాగా మాట్లాడకపోయినా పర్వాలేదు, కనీసం ఈ 3 సంవత్సరాల సంగతులు కూడా అడగలేదు. అంతేకాదు, ఇక్కడ ఒక్కదాన్నే నేనెలా ఉన్నానో ఏంటో కూడా తెలుసుకోలేదు. అమ్మమ్మ గురించి కూడా ఏం అడగలేదు. నేనే అమ్మమ్మ గురించి ఏదైనా విషయాలు మాట్లాడినా, ఏదైనా సంగతులు చెప్పబోయినా నన్ను ఎక్కువగా మాట్లాడనీయలేదు. ఎక్కువగా ఆస్తుల అమ్మకాల విషయాలే మాట్లాడుతోంది నిన్నటి నుండి. ఇప్పుడు ఆస్తుల గురించి మాట్లాడుతోంది. అమ్మమ్మ పోయినప్పటి నుండి కనీసం ఇక్కడ ఈ ఇల్లు, పొలాలు అన్నీ ఎలా ఉన్నాయి, వాటిని ఎవరు చూసుకుంటారు, వాటి బాధ్యత ఎవరు తీసుకున్నారు, కనీసం అవి కూడా ఆలోచించలేదు. నేను వీటిని నా ప్రాణంగా చూసుకున్నాను బాబాయ్. ఇప్పుడు వచ్చి వీటిని అమ్మేస్తా అంటే ఎలా బాబాయ్? నాకు చాలా బాధగా ఉంది. ఈ పొలాలు, పంట భూములు బాబాయ్, అంత మంచి పొలాన్ని అమ్మడానికి అసలు అక్కకి మనసు ఎలా వచ్చిందో.
అంతేకాదు బాబాయ్, భరణి అంట. అతను ఎవరో ఏంటో కూడా నాకు ఏం తెలీదు. అతను అమెరికాలోనే ఉంటాడంట. అతనితో నా పెళ్లి విషయం మాట్లాడేసిందంట. అతను కూడా ఒప్పుకున్నాడంట. కనీసం నన్నొక్క మాట కూడా అడగలేదు. అక్క ప్రవర్తన నాకు చాలా బాధ కలిగించింది బాబాయ్. అక్క ఎందుకు ఇలా మారిపోయిందో నాకు అర్థం కాలేదు. నేను ఇక్కడికి వచ్చిన రోజు అక్కని కలుస్తున్నానని ఎంత సంతోషంగా వచ్చానో ఆమెకు నెమ్మదిగా ఏడుపు వస్తోంది. పోనీ లేవేదా, ఊరుకో. ఇప్పుడు అవన్నీ ఎందుకు? నీ నిర్ణయం నాకు నచ్చింది. నీకు అంతగా అవసరమైతే నేను సహాయం చేస్తాను, సరేనా? చాలా థ్యాంక్స్ బాబాయ్ అంది కళ్ళు తుడుచుకుంటూ. వాళ్ళిద్దరూ కొంతసేపు పొలానికి వెళ్ళి అక్కడ పంటలకి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటూ గడిపారు. వాళ్ళింటికి వచ్చేసరికి మధ్యాహ్నం అయ్యింది. వేద వాళ్ళని భోజనం చేసి వెళ్ళమనడంతో వాళ్ళు భోజనానికి అక్కడే ఆగిపోయారు. వాళ్ళ భోజనాలు అయ్యాక ఒక అరగంట కూర్చుని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత వేద ఏదో పని మీద తన గదికి వెళ్ళింది. అంజలి వేదతో విషయం ఎప్పుడు మాట్లాడదామా అని ఎదురు చూస్తోంది. కానీ కైలాష్ అక్కడే హాల్లో ఉండడంతో విషయం ఎలా కదపాలో ఆమెకు అర్థం కాలేదు. అతను ఎంతసేపటికి కదలకపోవడంతో ఆమెకు విసుగొచ్చి అక్కడి నుండి తన గదికి వెళ్ళిపోయింది. అతను కొంతసేపు టీవీ చూసి రాత్రంతా సరిగా నిద్ర లేకపోవడంతో పడుకుందామని పైకి వెళ్ళాడు. ఇదే మంచి సమయం అనుకుని వేదాన్ని తన గదికి రమ్మని చెప్పమని రంగికి చెప్పింది. వేదమ్మ, అంజలమ్మ మీతో ఏదో మాట్లాడాలంట, మిమ్మల్ని పిలుస్తున్నారు. ఒక 10 నిమిషాల్లో వస్తున్నానని చెప్పు. వేద అంజలి గదికి వెళ్ళేటప్పటికి అక్కడ శేషు కూడా ఉన్నాడు. రా వేద, కూర్చో అంది అంజలి పక్కనున్న కుర్చీని ఆమె దగ్గరగా జరిపి. అంజలి శేషు ఇద్దరు మంచం మీద కూర్చున్నారు. శేషు అక్కడే ఉండడంతో వేద తన నిర్ణయాన్ని చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడింది. కానీ వాళ్ళిద్దరూ కలిసి ఆస్తి అమ్మేద్దామని నిర్ణయించుకున్నారు కాబట్టి ఇద్దరికి నేనేం చెప్తానో వినాలని ఉన్నట్టుంది అనుకుని సర్దుకుని కూర్చుంది వేద. ఇప్పుడు చెప్పు వేద, ఏం నిర్ణయించుకున్నావు అడిగింది అంజలి. ఆస్తులు అమ్మడం నాకు ఇష్టం లేదక్కా. అంతేకాదు ఆ పెళ్ళి కూడా నాకు ఇష్టం లేదు. ఈ 2 విషయాలలో నేను దేనికి ఒప్పుకోవట్లేదు అని ఎక్కువగా నాంచకుండా తన అభిప్రాయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పింది వేద. ఆ మాట విన్న అంజలికి చాలా కోపం వచ్చింది. కానీ శేషు కొంచెం నెమ్మదించమని కళ్ళతోనే సైగ చేయడంతో తమాయించుకుంది. ఎందుకు ఇష్టం లేదు? కోపానంతా దిగమింగుతూ నిదానంగా అడిగింది అంజలి. ఈ ఇల్లు అమ్మితే అమ్మమ్మ మనసు బాగా బాధపడుతుందక్క. నీకు గుర్తుందో లేదో, ఎన్నోసార్లు అమ్మమ్మ మనిద్దరిని దగ్గర కూర్చోపెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇంటిని కానీ పొలాల్ని కానీ అమ్మవద్దని మనకి చెప్పింది. అంటే అమ్మమ్మకి కూడా ఇక్కడ ఆస్తి అమ్మడం ఇష్టం లేదు. అలాంటప్పుడు మనం వీటన్నింటినీ ఎలా అమ్ముతాం చెప్పు? మూర్ఖంగా మాట్లాడుకోవేదా. అమ్మమ్మ ఇప్పటి పరిస్థితులు ఊహించి అంచనా వేయలేదు కాబట్టి అలా మాట్లాడి ఉంటుంది. అయినా ఇప్పుడు మనం ఆస్తి నమ్మి సొమ్ము చేసుకోవాల్సినంత పరిస్థితి ఏమొచ్చిందో నాకు అర్థం కావట్లేదు. పోనీ అంతగా పరిస్థితి బాగాలేకపోతే మీరు కూడా ఇండియా వచ్చేయండి. ముగ్గురం కలిసి ఇక్కడే ఉందాం. మీరు ఇక్కడ సెటిల్ అయ్యే వరకు ఈ ఇంట్లోనే ఉండొచ్చు. మనకి ఈ పొలం నుండి పాడి నుండి వచ్చే ఆదాయం బాగానే వస్తుంది. అది మీరు సెటిల్ అయ్యేదాకా పనికొస్తుంది. ఆ మాటతో అంజలి కోపాన్ని దాచుకోలేకపోయింది. నీ సలహాలు నాకేం అవసరం లేదు. అయినా అవన్నీ నీకు వివరంగా చెప్పాల్సిన అవసరం మాకేం లేదు. నాకు డబ్బు కావాలి అంతే. వీటిని అమ్మి సొమ్ము చేసుకోవడానికి మాత్రం నేను ఒప్పుకోనక్క. అయినా అమ్మమ్మ చనిపోయిన తర్వాత నుండి ఈ ఇంటిని ఈ స్థలాన్ని కనీసం నువ్వు పట్టించుకోలేదు. కనీసం నా గురించి కూడా పట్టించుకోలేదు. అప్పుడు నీకు అవసరం లేదు కాబట్టి వదిలేశావు. అమ్మమ్మ పోయాక పొలాల్ని ఇంటిని మళ్ళీ మామూలు స్థితికి తేవడానికి నేను చాలా కష్టపడ్డాను. వాటి బాధ్యత నువ్వు కొంచెం కూడా తీసుకోలేదు. ఇప్పుడు వచ్చి నువ్వు ఇలా అడగడం ఏం బాలేదు. వ్యవహారం శృతి మించుతోందని గ్రహించిన శేషు అంజలిని ఆగమని సైగ చేసి వేదతో అన్నాడు. అది కాదమ్మా వేద, నువ్వు చెప్పింది నిజమే. మీ అక్క లేనప్పుడు అన్నీ నువ్వే చూసుకున్నావు. కానీ ఇప్పుడు మళ్ళీ నువ్వు అంజలి ఇద్దరూ ఇండియాలో ఉండనప్పుడు ఈ ఆస్తులన్నీ ఎవరు చూసుకుంటారు చెప్పు అన్నాడు శేషు. నేను ఇండియా వదిలి ఎక్కడికి రానండి. నీకింతకు ముందే చెప్పాను భరణి ఇండియాలో ఉండడని అంది అంజలి. నేను భరణిని పెళ్లి చేసుకోదలుచుకోలేదక్క. అంజలి శేషు ఎన్ని రకాలుగా వివరించి చెప్తున్నా వేద ఒప్పుకోవడం లేదు. ఎన్నిసార్లు అడిగినా ఒకే మాట మీద ఉంది. ఆస్తులు అమ్మడం నాకు ఇష్టం లేదు, నాకు ఆ పెళ్లి వద్దు. ఈ 2 మాటలే తప్ప ఆమె నుండి సరే అనే సమాధానాన్ని వాళ్ళు రాబట్టలేకపోయారు. ఆ సంభాషణ దగ్గర గంటన్నర సేపు సాగింది. ఎంతసేపు సాగినా వేద వాళ్ళ మాటలకి ఒప్పుకోలేదు. దాంతో ఇంకా శేషులో సహనం చచ్చిపోయింది. అతను చాలా గట్టిగా చెప్పాడు. చూడు వేద, ఈ పొలాలు ఈ ఇల్లు ఇదేం నీ స్వార్జితం కాదు. మీ అమ్మమ్మ నుండి మీకు సంక్రమించింది. దీని మీద హక్కు నీకెంతుందో మీ అక్కకి కూడా ఉంది. ఆమెకి ఇక్కడ ఉన్న తన ఆస్తుల్ని అమ్మేసుకోవాలని ఉంది.
నువ్వు ఒప్పుకుంటే మొత్తం ఆస్తిని అమ్మేసి ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా నేను అమ్మను అని నువ్వు ఇలాగే మొండి పట్టు పట్టావంటే అప్పుడు ఈ ఇంటిని, మీ పొలాల్ని అన్నింటినీ 2 భాగాలుగా విడదీయాల్సి ఉంటుంది. నీ భాగాన్ని నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టం. కానీ మీ అక్క భాగాన్ని మాత్రం మేము అమ్మేయాలని నిర్ణయించుకున్నాం. పెళ్లి చేసుకుంటావో లేదో నీ ఇష్టం. నీ మంచి కోరి నీకు సంబంధం తెచ్చాం. నువ్వు చేసుకోను అని భీష్మించుకుని కూర్చుంటే అది ఇంక నీ ఇష్టం. ఏదో మాకు తోచిన సలహా ఇచ్చాం, చేసుకోకపోతే మానేయ్, కానీ ఆస్తులు అమ్మడం మాత్రం ఖాయం అన్నాడు. ఆస్తిని 2 భాగాలుగా చేశాక ఇక వేద భరణిని పెళ్లి చేసుకున్నా ఒకటే, చేసుకోకపోయినా ఒకటే. అతనికి ఏం బాధ లేదు, అందుకే అలా అన్నాడు. అతని మాటలు వింటుంటే వేదాకి కాళ్ళ కింద భూమి కదిలినట్టుగా ఉంది. ఆమె చాలా దిగ్భ్రాంతి చెందింది. అంటే బావా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? నేను ఒప్పుకోకపోతే ఇంటిని, స్థలాన్ని 2 ముక్కలుగా విడదీస్తామని. అంటే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఆస్తి అమ్మాలనే ఉద్దేశంతోనే వచ్చారా అనుకుంది. ఏంటక్కా ఇది? ఈ ఆస్తిని 2 భాగాలు చేస్తారా? శేషు మాటలకి, అతని నిర్ణయానికి ఆమె చాలా బాధపడింది. ఆమె నోటి నుండి మాటే రావడం లేదు. చాలా కష్టం మీద మాట్లాడుతోంది. మరింక నువ్వు ఒప్పుకోకపోతే ఏం చెయ్యాలి అంది అంజలి ఈసడింపుగా. అది కాదక్క, ఈ ఇంటిని 2 భాగాలుగా విడదీస్తే అమ్మమ్మ చాలా బాధపడుతుంది. అమ్మమ్మ అమ్మమ్మ అమ్మమ్మ, చనిపోయిన ఆవిడ గురించి ఎన్నిసార్లు చెప్తావు? బతికున్న మా గురించి ఆలోచించవు, కానీ చనిపోయిన ఆవిడ గురించి మాత్రం బాగానే ఆలోచిస్తావు. ఏ నీకొక్కదానికేనా ఆవిడంటే ప్రేమ ఉన్నది? మాకెవ్వరికీ లేదనుకుంటున్నావా? మేం మరీ అంత రాక్షసుల్లాగా కనిపిస్తున్నామా? అదేంటక్క అలా అంటావు? వాళ్ళక్క ప్రవర్తన వేదాకి ఏం నచ్చడం లేదు. మరేం చేయమంటావు? నువ్వు అమ్మడానికి ఒప్పుకోవట్లేదుగా. మాకు కొత్త బిజినెస్ పెట్టడానికి డబ్బు కావాలి. 1 కాదు 2 కాదు, 25 కోట్ల దాకా కావాలి. నువ్వు సర్దుతావా? సర్దలేవు కదా, అందుకే ఈ నిర్ణయం అంది అంజలి. చూడు వేదా, నువ్వు ఇంకొకసారి బాగా ఆలోచించు. నువ్వు ఒప్పుకుంటే ఈ ఇంటిని 2 భాగాలుగా చేయకుండానే దీన్ని అమ్మేయచ్చు. లేదు అంటావా? భాగాలు చేయడం తప్పనిసరి అన్నాడు శేషు. ఆస్తులు అమ్మినా కొన్న వాళ్ళు మాత్రం దీన్ని ఇలాగే ఉంచుతారని ఏముంది బావా? వాళ్ళు దీన్ని పడగొట్టి ఇక్కడ ఇంకేమైనా కట్టొచ్చుగా అంది బాధగా. ఓహో, అయితే ఏమంటావు? ఆస్తులు అమ్మనంటావు అంతేనా? అవును బావా, నాకు ఇష్టం లేదు. సరే అయితే ఆస్తుల్ని భాగం చేయడానికి నిర్ణయించుకున్నావన్నమాట. సరే అలాగే కానీ అంటూ ఇంకేం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. అక్క నువ్వెళ్ళు వేదా అంది నిర్మోహమాటంగా. శేషుకి చాలా అసహనంగా ఉంది. అన్ని పనులు అయిపోయాయి, ఇంకా సంతకాలే మిగులున్నాయి అనుకున్నాడు. అంజలి తనని ఒప్పించగలదు అనుకున్నాడు, కానీ అంత తారుమారయ్యింది. ఇప్పుడు ఆ మోహన్ రావుకి ఏం చెప్పాలి? భరణి వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడాలి. అది పెద్ద విషయం ఏం కాదు, కానీ మోహన్ రావు విషయమే అతన్ని ఎక్కువ కలవరపెడుతోంది. అతని కోపమంతా అంజలి మీదకి వెళ్ళింది. పెద్ద పెద్ద అడుగులేసుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళి, ఏంటిది? వేదాన్ని ఒప్పిస్తా అన్నావుగా. ఒప్పుకుంటుందని అనుకున్నా శేషు, ఇలా మాట్లాడుతుందని అనుకోలేదు. ఛ, మీ చెల్లి ఒప్పుకుంటే రేపటికెల్లా పని అయిపోయేది. మనం ఎల్లుండి బయలుదేరి వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఆస్తులు భాగం చేద్దామన్నారుగా, అలా చేసినా పర్వాలేదుగా. అది అంత తొందరగా తెలిపోయే విషయం అనుకున్నావా? ఇక్కడే ఉండి కోర్టుల చుట్టూ తిరగాలి. నీకు ఓపికుందా? నాకు ఓపికుందా వాటి చుట్టూ తిరగడానికి? మళ్ళీ లాయర్ ఫీజు, అవి ఇవి, వాటి ఖర్చులు, ఇవన్నీ ఎవడు భరించాలి? అప్పటిదాకా మనతో బిజినెస్ చేద్దామనుకున్న వాళ్ళు ఆగుతారా? వాళ్ళ అన్న మాట ప్రకారం మనం ఇంకో 20 రోజుల్లో డబ్బు తీసుకుని వెళ్ళాలి. లేదంటే వేరే వాళ్ళని పార్ట్నర్గా చేసుకుంటారు. మళ్ళీ ఇలాంటి అవకాశం మనకి ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు? అందుకే ఆస్తులు భాగం చేద్దామని అన్నాను. అలా చేయడానికన్నా ఇష్టపడక మన ప్రతిపాదనకి ఒప్పుకుంటుందని. రేపటిదాకా చూద్దాం ఏమంటుందో అన్నాడు. వేద తన గదికి వచ్చింది. ఆమె ఎలా వచ్చిందో, ఎలా మంచం మీద వాలిందో ఆమెకే అర్థం కాలేదు. నిన్నటితో సమస్య పరిష్కారం అయిపోయింది అనుకుంటే ఇప్పుడు మళ్ళీ కొత్త సమస్య మొదలైంది. అంటే వాళ్ళిద్దరూ దీన్ని ఎలాగైనా అమ్మేయాలని నిర్ణయించుకున్నారు. ఒకవేళ నేను ఒప్పుకోకపోతే ఈ ఆస్తిని భాగాలు చేయడానికి కూడా వెనకాడరు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆస్తులు అమ్మడానికే మనసు ఒప్పుకోవట్లేదు, అలాంటిది ఇప్పుడు భాగాలు చేద్దామంటున్నారు. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది వాళ్ళకి? ఆస్తుల్ని భాగాలు చేయాలని ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయడానికి నిర్ణయించుకున్నారా? ఎలా? ఈ పరిస్థితి నుండి బయటపడడం ఆమెకేం అర్థం కాలేదు. ఈ రెండు జరగకుండా ఆపడం ఎలా? ఆలోచనలలో ఎంత సమయం గడిచిపోయిందో కూడా తెలియలేదు. ఒకసారి బాబాయ్ని కలవాలి, అవును కలవాలి అనుకుని అక్కడి నుండి బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది, ఎవరితో ఏం చెప్పకుండా. అప్పటికే సాయంత్రం 6 దాటింది. వాళ్ళ గుమ్మంలో అడుగుపెట్టిన వేదాన్ని ప్రెసిడెంట్ గారు చూసి ఆశ్చర్యపోయారు. ఆమె జుట్టంతా రేగి ఉంది.
చాలాసేపు ఏడ్చినట్టుంది. కళ్ళంతా ఉబ్బిపోయి ఉన్నాయి. ఏమ్మా, ఏమైంది అన్నారాయన కంగారుగా. బాబాయ్ అంటూ ఆయన్ని పట్టుకుని ఏడ్చేసింది వేద. వేదాని సముదాయించడానికి ఆయనకి 5 నిమిషాలు పట్టింది. మంచినీళ్ళు తాగాక ఆమె సర్దుకుంది. ఏం జరిగిందమ్మా మెల్లగా అడిగాడాయన. బాబాయ్, అక్క ఆస్తిని అమ్మడానికి ఒప్పుకోకపోతే ఆస్తి మొత్తాన్ని 2 భాగాలుగా విడగొడతారంట బాబాయ్. విడగొట్టి వాళ్ళ వాటాని అమ్మేస్తారంట. ఏంటి? వేద చెప్తోంది నిజమో కాదో ఆయనకు అర్థం కాలేదు. నువ్వు చెప్పేది నిజమా? అవును బాబాయ్, ఏం చెయ్యాలో నాకేం అర్థం కావట్లేదు. మీరేమైనా సలహా ఇవ్వండి బాబాయ్. ఆయన మొదటి నుండి భయపడింది ఇందుకే. ఎక్కడో ఏదో మూల అలా జరగకపోవచ్చుననే ఆశ ఉన్నా అది ఇప్పుడు వేద చెప్పిన దాంతో పోయింది. ఆయన చాలాసేపు ఆలోచించారు. దాదాపు గంట సేపు ఆలోచించారు. ఎంతసేపు ఆలోచించినా ఆయనకి సమస్యకి పరిష్కారం దొరకట్లేదు. ఎందుకంటే అంజలి అన్న దాంట్లో తప్పేం లేదు. ఆస్తి ఇద్దరికి చెరిసగం వస్తుంది కాబట్టి అది న్యాయమే. కానీ ఆస్తిని అమ్మేస్తే వేద పరిస్థితి ఊహించడం కష్టం. ఇప్పుడు దీన్ని ఎలా పరిష్కరించాలో ఆయనకు అర్థం కాలేదు. అమ్మా వేద, నువ్వు బాధపడకు. ఇప్పటికైతే నాకే పరిష్కారం దొరకట్లేదు. కానీ నేను ఈ రాత్రంతా కూర్చుని ఏదో ఒకటి ఆలోచిస్తాను. నా మాట విని నువ్విప్పుడు ఇంటికి వెళ్ళు. మా తల్లివి కదూ అంటూ బ్రతిమలాడారు. ఒక అరగంట అయ్యాక వేద సర్దుకున్నాక ఆయన పాలేరుని తోడుగా ఇచ్చి పంపించారు. అప్పుడే ఆయనతో మాట్లాడటానికి ఊళ్ళో వాళ్ళు ఎవరో రావడంతో వేద ఇంట్లోకి వచ్చేసరికి కైలాష్ కిందే ఉన్నాడు. భీముడికి సడన్గా ఒంట్లో బాగోలేకపోతే చూసి ఏవో మందులిచ్చి వాడమని చెప్పి అతని పని వాళ్ళందరూ పడుకునే గదిలోకి తీసుకొచ్చి పడుకోబెట్టి అప్పుడే బయటికి వస్తున్నాడు. అదే సమయంలో వేద ఇంట్లోకి రావడం చూసి కైలాష్ ఆశ్చర్యపోయాడు. అదేంటి, ఇప్పటిదాకా వేద ఇంట్లో లేదా? తనింకా ఆమె గదిలోనే ఉంది అనుకున్నాడు. భీముడికి ఇలా అయినా తన గదిలోంచి రాలేదేంటి అని ఆశ్చర్యపోయాడు. అయినా వేద మొహం ఏంటి అలా ఉంది? ఏం జరిగింది? ఏం జరిగిందో అతనికి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. అంజలి, శేషు అక్కడ హాల్లోనే ఉన్నా వాళ్ళేం పట్టించుకోలేదు. వేద ఎవరితో ఏం మాట్లాడకుండా మేడ మీద తన గదికి వెళ్ళింది. ఆమెలో నిన్నటి దాకా ఉన్న ధైర్యం ఇప్పుడు లేదు. నిన్నటి దాకా తను ఒప్పుకోకపోతే ఆస్తి అమ్మకం ఆగిపోతుందని అనుకుంది. కానీ ఇలా శేషు కొత్తగా ఆస్తులని విడిదిద్దాం అంటాడని అనుకోలేకపోయింది. కైలాష్కి అసహనంగా ఉంది. ఏమైంది మళ్ళీ? పొద్దునంతా బాగానే ఉంది కదా. పొద్దున తనని చూస్తే నిన్న రాత్రి తనకున్న సమస్య ఏదో తీరిపోయినట్టు అనిపించింది. మళ్ళీ ఈ పూట ఏమైంది? మళ్ళీ ఎందుకు ఇలా ఉంది? అతనికి ఎంత ఆలోచించినా ఏం అర్థం కాలేదు. ఇంకా ఉండబట్టలేక వేద గదిలోకి వెళ్ళాడు. ఆమె మంచం మీద అంచుకి కూర్చుని ఎటో చూస్తూ ఏదో ఆలోచిస్తోంది. కైలాష్ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె పక్కనే మంచం మీద కూర్చున్నాడు. నెమ్మదిగా వేద భుజం మీద చెయ్యి వేశాడు. ఏమైంది వేద? ఎందుకు అలా ఉన్నావు? ఏం జరిగింది నాకు చెప్పు. వేద ఏం మాట్లాడకుండా అలానే కూర్చుంది. కైలాష్ ఆమె ముఖాన్ని తన వైపుకు తిప్పుకుని, ఇటు చూడు వేద, ఒకసారి నా కళ్ళల్లోకి చూడు. ఎందుకు బాధపడుతున్నావు చెప్పు. నీకోసం నేనున్నాను కదా. విషయం ఎలాంటిదైనా సరే నిస్సంకోచంగా నాకు చెప్పు. నేనేం అనుకోను. నీకెలాంటి సహాయం కావాలన్నా చేస్తాను. ఒక్కసారి నా మాట వినమ్మా. మంచి అమ్మాయి కదూ. ఏం జరిగిందో చెప్పు. ఇలా ఏం చెప్పకుండా కూర్చుంటే ఎలా? సమస్య ఏదైనా నీకు తోడుగా నేను కూడా ఉండి సహాయం చేస్తానుగా. నాకు చెప్పు, ఏం జరిగిందో అన్నాడు ఆమెను అనునయిస్తూ లాలనగా. అతని మాటలకి ఆమెకు దుఃఖం ఎక్కువయింది. అతని గుండెల్లో మొహం దాచుకుని ఏడుస్తోంది. అతను ఆమె తల నిమురుతూ కొంతసేపు కదలకుండా అలాగే ఉన్నాడు. ఆమె గుండె భారాన్నంతా తీర్చుకునే వరకు అతనేం మాట్లాడలేదు. కొంతసేపు అయ్యాక ఆమె సర్దుకుంది. ఎందుకో ఆమెకిదంతా కైలాష్కి చెప్పి గుండె బరువు తీర్చుకోవాలనుకుంది. అందుకే అతనికి చెప్దాము అనుకుంది. ఆమె చెప్పేది వినడానికి కైలాష్ సిద్ధపడ్డాడు. మన కైలాష్ ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తాడో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.